కొన్ని కరెంటు ఫస్ట్ కరెంటు మంజూరైంది మనకు. మంజూరు అయితే కరెంటు బావులకు మనకు లైన్ పోవాలి. తూర్పుకు లైన్ పోవాలంటే ఈ లైన్కు బావులు ఇప్పుడు మాది కోరేది, మా పాలోళ్ళది, ఇంకో పిల్లల సుదర్శనది, లింగిడోళ్ళవి ఇవన్నీ వరుసగా ఉన్నాయి. లింగిడోళ్ళవి కావు కానీ ఈ వడ్ల నర్సయ్యేది, వడ్ల మన కృష్ణమూర్తి ఉండరుగా వడ్ల నర్సయ్యేది, మళ్ళీ పోతే వేరే జాన్ అయ్యేది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటే ఇవన్నిటికీ మొదలు 250, 300 అన్నట్టు అని తర్వాత మీటర్ రాలేదు. ఆయనకు లైన్ గుంజుకున్నాం. అన్ని బొందలు పోటాలు అన్ని శ్రమదానం చేసినాం. మేమంతా మేమే చేసినాం. ఒరే కూడా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే భాగం అంతా మేమే చేసినాక వాడిని బాయికి పెట్టుకోండు. ఇక శరబంధు వీళ్ళు వాళ్ళు మా బావులకు రావట్లేదంటే అక్కడ స్తంభాలు లేక షార్టేజ్ ఉండి కొంత వీని ఆశీర్వేద కొంత ఇంకా పైసలు తెంగాలని కొంత ఈ 3 వ్యవహారాలల్లా అది ఇంకా వాడు వీళ్ళకి అసంతృప్తి వచ్చింది. బావులకు మాకు కరెంట్ రావట్లేదు, మోటార్లు పెట్టుకోవట్లేదు, ఆయిల్ ఇంజన్లతో మోటార్లతో ఎప్పుడు చేయాలని బాగా బాధ వచ్చింది. వారి మోటార్లు అందరికీ ఈర్ష్య పెరిగింది. వీళ్ళందరూ కొద్దిగా కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న బ్యాచ్ ఈ బ్యాచ్. ఇదంతా రైతాంగ బ్యాచ్. ఇదంతా కొద్దిగా పార్టీ పెట్టినా కూడా పార్టీని బదనాం చేసుడు వాడు. అయితే కొంచెం నర్సయ్యకే అనుకూలంగా ఉండేది మేమందరం అప్పుడు స్టార్టింగ్ లో 73 అట్లా. ఈ కరెంట్ వచ్చింది 73 కదా, 73, 72 నేను వస్తే ఇక రైతాంగం వ్యతిరేకమైంది కదా. మేము అంతకుముందు చేసే చిన్న కార్యక్రమాలకు అడ్డు కలిగినవన్నీ ఇక అడ్డు తగులుతుంటే మేము పీకలేకపోయేది. వీళ్ళు ధర్మబాయ సబ్సిడీ బాయ్ అని వీళ్ళు ఒకటి, చెన్నకృష్ణ ఒకటి, ఇంకొకటి ఎలమందకు 3, 4 వస్తే వాళ్ళమ్మ 7500, 7500 ఆయిల్ ఇంజన్లో వస్తే మాపి ఆయన అని ప్రభుత్వం వచ్చింది. మాఫీ కాలేదని అక్కిరెడ్డోళ్ళు సూర్యాపేట నుండి గుద్దల పుల్ల పెట్టి అది మనకి వ్యతిరేకంగా వెళ్ళి తిరుగుతారని వీళ్ళకు పుల్ల మేరోళ్ళు కొద్దిగా పార్టీకి అనుకూలంగా ఉంటారని ఈ పార్టీకి మారినాక ఇక మేము చేసి ఇదంతా చేసి చేతరకు వ్యతిరేకమై ఇక బాగా వ్యతిరేకమయ్యారు. ఇక ఒకసారి మేము ఆఫీసు పెట్టి బళ్ళు పెట్టి చదువు చెప్పి ఇదంతా చేస్తాను కదా. ఒకసారి శరబంది ఇట్లా బంచాలేదు అవి వేసుకొని మా కుర్చీలు వేసుకొని సాపలు వేసుకొని కూర్చుంటే అజార్ నర్సయ్యకి అందరినీ ఒక్కొక్కరిని పిలిపించి పార్టీలకు పోయినవన్నీ పిలుస్తారు. తుర్కమ్మ రేస్ కొంత మర్చిపోతాను చెప్పు నువ్వు. అయితే ఏమైందంటే ఆడ కరెంటు విషయం అంతా ఇతరులకు వచ్చింది. వచ్చి ఇక మేమంతా వెలిసిపోయినాం. పోయి మా వాళ్ళు మేమే మీటర్ తెచ్చుకున్నాం, మేమే అన్ని చేసుకున్న తర్వాత ఊళ్ళే మేము ఆఫీసులో ఊడు బావులు పెట్టాం. మేము ఆఫీసులో తెచ్చుకున్నాం. అంతా అయితే ఊళ్ళే ఈ మేము వార్డు నెంబర్ వచ్చిపోతే మేము వ్యతిరేకంగా నిలబెడతారు. మమ్మల్ని అదరగొట్టడం చేయడం అంతా అయినాక గుంపు అయి మేము వ్యతిరేకంగా ఉన్నాం. ఉంటారికి మమ్మల్ని కొట్టేయడం చేయడం వీళ్ళంతా ఇక వాళ్ళు ఎట్లుందంటే అప్పుడు మన వరలో మీద కూర్చుని హక్కు లేదు. మన ఇళ్ళల్లో కూడా ఇట్లా అవపడుతుంటే మన మనసాల మీద కూర్చున్నా పిలిచిపిచ్చి అడిగారు. ఆ విధంగా వ్యతిరేక చేసి వ్యతిరేక చేస్తానికి ఎట్లా పాడైతే మేము నజిమద్దీన నుండే తురకాయన ఆయన కొంచెం మాకు అనుకూలంగా ఉండే ఆయన తీసుకొచ్చి రాజు పెడితే మమ్మల్ని ఊళ్ళో ఉంటే కొడతట్టు ఎమ్మెల్యే ఫోన్ చేసి వాళ్ళను ఏది మనూరు పై నాయకులు ఉంటారుగా ఊరిలో పెద్ద మనుషులు అయిపోయి అక్కడ ఉన్నోళ్ళు వాళ్ళందరూ పట్టుకొచ్చుకున్నాం. మనకు అనుకూలంగా ఇట అజార్ నర్సయ్య మమ్మల్ని నెగలిస్తలేడు పట్టుకొస్తే వాళ్ళందరి ముందరే దొంగలు మీరేం వచ్చారు అది ఇదని వాళ్ళను కూడా వ్యతిరేకించారు. పతనం అవుతారు అని శాపం పెట్టిపోయాడు ఆమె సోమయ్య. ఇక మన కమ్యూనిస్ట్ పార్టీ మన మధ్యలో నుంచి సంఘ రాజా ఉండే వాళ్ళని అంటే వచ్చి వాళ్ళని తీసుకుంటే ఊళ్ళకి రానియాలి. సరే కథకి లంజం ఇట్లా అంటారని చెప్పి సమావేశం పెట్టుకుని ఏం చేద్దామని మా అశ్విన ఇట్లా కూర్చోగానే పెద్ద గుంపు తాగి లంజం అని ఒక్కరికి ఒక్కొక్కరిని మేము అప్పుడు నెంబర్గా పూర్తి చేయాలి. ఒక్కొక్కరిని పిలిచి మీకు కదేంతా ఇదేంతా అని లొంగ తీసుకుంటాను. ఈ దూదలో మనుషులు ఇప్పుడు ఆడ ఏం చేసిండు వాళ్ళని పిలిచి ఆ లైన్ పిలిచి లైన్ వాటికి పోతారా నర్సగా రమ్మంటారు రమ్మని తీసుకపోతా అంటే ఇట్లా పోతాను నేను ఏం చెప్పానని ఈ మా కాడికి వచ్చాడు. అయితే ఈ శ్రేయర్ ఆయన ఉన్నాడు. అరే ఒక్కటే సమాధానం చెప్పాను వాడు. ఏం చెప్పానంటే మనోడు చదువుకున్నాడు.
నరసయ్య గారు ఆయన పిలుస్తాడు కదా ఏం చెప్పాలి అని మమ్మల్ని అడిగిండు వాడు పోయేటోడు. పుష్పం మీద ఆడేటువంటి 9 వచ్చి ఎప్పుడు మనం పడతాదండి, నన్ను ఇళ్ళకు రమ్మంటావు పిలిచి నువ్వే చెప్తావు అని అన్నాడు. చెప్పడం టెంపర్ పడతారు ఊరికొచ్చి గాయలేనే చెరబంది అదే గుంపు గుంటారే వచ్చా గుంపు మొత్తం 100 మంది అంతా తయారయ్యారు. మేము పోసి 10 మంది కూడా లేము. మా శర్బంది ఇస్తుంటే అడుగుతున్నాం, ఇటువంటి గోడలు పట్టుకున్నాం, ఇటువంటి గోడలు లంచోడుగా మేము సాగాలని చెప్తాం, నేను చంపని చెప్తాం, ఒక్కరిని చంపుతారు. మళ్ళీ మేము సాగాలని నిర్ణయించుకున్నాం, మేము ఒక్కరిని చంపుతాం అనగానే లంచోడుకులు నరకరెడ్డి పిచ్చామని వాళ్ళు ఉండే వాళ్ళని కదా, అయ్యా వాళ్ళు తెగిస్తున్నారు, ఒకరినైనా ఒకరిని చంపుతారు, ఎట్టున్నా ఎవడైనా ఒకరిని మేము పోగానైతే గొడ్డలు చేతులు ఎవరైనా నడుపుతారు, పిల్లలు మీరు అని అవసరవుతారా ఏదంటే పొద్దున మాట్లాడదు ఏదొద్దని మళ్ళీపోయారు. మళ్ళీపోగానే మళ్ళీ ఏం చేశారు, మా ఎట్టంలో బియ్యం కాడికి పోదాం, కుషోరెడ్డి కాడికి వెళ్దాం అని పోయి కుషోరెడ్డి కాడికి పోతారు. మెరుజాని అని ఉండే అది పోతే మెరుజాని అని ఉండే ఆయన చంపారు. కుషోరెడ్డి పరాలు వీళ్ళు మళ్ళీ పోలీసు బాగా దిగుతుంది, ఎస్పీ వ్యాన్లు పోలీసు వ్యాన్లు వస్తాయి. మీరేమిటికి వచ్చేట చుట్టాల మార్గం వచ్చినామని చెప్పి